రైతే రాజు ఛానల్‌కు స్వాగతం. రైతులకు, వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై, కోయంబేడు మార్కెట్‌లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వైట్ బీన్స్ కిలో రూ. 25 నుండి రూ. 32, పెన్సిల్ బీన్స్ కిలో రూ. 30 నుండి రూ. 35 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బెల్ట్ చిక్కుడ కిలో రూ. 27 నుండి రూ. 32, తీగ చిక్కుడ కిలో రూ. 25 నుండి రూ. 28, రూ. 30 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ, ముళ్ళ కాకరకాయ వచ్చేసి రూ. 25 నుండి రూ. 30, పన్నీర్ కాకరకాయ బాక్స్ ఐటమ్ వచ్చేసి రూ. 32, రూ. 34. ఇక సంచి ఐటమ్ అంతా చేరి బ్యాగ్స్ ఐటమ్ అంతా చేరి రూ. 27 నుండి రూ. 30 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే ఊటీ క్యారెట్ వచ్చేసి రూ. 30, లోకల్ క్యారెట్ వచ్చేసి రూ. 20. ఇక బీట్రూట్ విషయానికి వస్తే ఊటీ బీట్రూట్ వచ్చేసి రూ. 20, లోకల్ బీట్రూట్ వచ్చేసి రూ. 15 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజీ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి రూ. 6 నుండి రూ. 10, కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి కేజీ ఒకటి వచ్చేసి మనకు రూ. 8 నుండి రూ. 10 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ కిలో రూ. 12, ఉజాలా వంకాయ రూ. 10, బాటల్ బ్రింజాల్ రూ. 22, పాల్యం వంకాయ రూ. 15 నుండి రూ. 20, స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి రూ. 24 నుండి రూ. 27 వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే 25 గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి రూ. 25 నుండి రూ. 40 వరకు కూడా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాప్సికమ్ రూ. 15 రూ. 150 నుండి రూ. 160 దాకా రెడ్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి లోకల్ టమాటో వచ్చేసి రూ. 15 నుండి రూ. 20, బెంగళూరు టమాటో వచ్చేసి మనకు రూ. 25 నుండి రూ. 27 వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ కిలో రూ. 30 నుండి రూ. 40, సొరకాయ బేబీ సొరకాయ వచ్చేసి రూ. 15 నుండి రూ. 25 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ కేజీ వచ్చేసి రూ. 15 నుండి రూ. 18 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే A1 బీరకాయ బాక్స్ ఐటమ్ వచ్చేసి రూ. 35, ఇక సంచి ఐటమ్ అంతా చేరి రూ. 25 నుండి రూ. 30 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో రూ. 40, ముల్లంగి రూ. 5 నుండి రూ. 10, కొత్తిమీర 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి రూ. 150, హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి రూ. 80 నుండి రూ. 100 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక చోచో విషయానికి వస్తే రూ. 25 చోచో కిలో పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ విషయానికి వస్తే కిలో తినే గుమ్మడికాయ వచ్చేసి రూ. 8 నుండి రూ. 10, బూర్ది గుమ్మడికాయ రూ. 5 నుండి రూ. 7 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద వచ్చేసి కిలో వచ్చేసి రూ. 25 నుండి రూ. 30, కందికాయ రూ. 35 నుండి రూ. 40, అనపకాయ రూ. 42 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి 10 నుండి 18 వరకు కూడా పొట్లకాయ పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి కిలో వచ్చేసి రూ. 50 నుండి రూ. 150 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో వచ్చేసి 20 నుండి రూ. 22 దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక నాటి ఎర్రగడ్డల విషయానికి వస్తే కిలో నాటి ఎర్రగడ్డలు వచ్చేసి మనకు రూ. 50 నుండి రూ. 80, హైబ్రిడ్ ఎర్రగడ్డలు వచ్చేసి మనకు రూ. 40 టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి 15, పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి మనకు 20 నుండి రూ. 25 దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి రూ. 150 నుండి రూ. 200 దాకా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ రూ. 40, చిన్న టెంకాయ రూ. 25 దాకా పలకడం అయితే జరిగింది. ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే రోజు రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఇక రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు కూడా విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇక గమనిక 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులందరూ కూడా గమనించగలరు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ప్రతిరోజు మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందేకి అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వీక్షించండి. చాలామంది రైతులు, వ్యాపారస్తులు కూడా ఈ సమాచారం అనేది ఎక్కడి నుంచి వచ్చి అప్లోడ్ చేస్తున్నామని అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. మనకి చెన్నై అఫిషియల్ వెబ్సైట్, చెన్నై మార్కెట్ది అఫిషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మనము రేట్లు అనేది చూసి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అంతా కూడా అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.